అర్జున్ ప్రసాద్ ఇందిర కోసం వెతికి వెతికి పెళ్లి పందిరిలో చైర్లో కూర్చొని తల పట్టుకోగా ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది సుభద్ర. కళ్ళు తిరుగుతున్నాయే అని అంటూ ఉండగా ఇందిర కోసం టెన్షన్ పడడం వల్ల అలా జరిగిందేమో, ఏం కాదండి అని సుభద్ర అంటూ ఉండగానే అతిథిని బ్రతిమిలాడుతూ గౌతమ్ అహల్యలు అతిథి వెంటే వస్తూ ఉంటారు. ఇక అతిథిని చూసిన అర్జున్ ప్రసాద్, ఏమైందమ్మా, ఇంద్ర ఇంకా రాలేదు, గౌతమ్ ఇంద్ర కాశ్మీర్ నుంచి వచ్చారన్నావు కదా, ఇంద్ర ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడు అతిథి గౌతమ్ వైపు తిరిగి చూస్తూ, ఏమైంది గౌతమ్, చెప్పు, ఇంద్ర ఎక్కడ, ఇంద్ర తీసుకొచ్చానన్నావు కదా. అంకుల్, ఇంద్రాని తీసుకొచ్చానని గౌతమే నాతో చెప్పాడు, ఇంద్ర ఎక్కడ గౌతమ్, చెప్పు అంకుల్కి అని అంటూ ఉండగా, ఏమైందిరా, ఇంద్ర ఎక్కడ, రెడీ అవుతున్నాడా, ఇంద్ర ఇంద్ర అని పిలుస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. నానా అని అంటూ ఉంటాడు గౌతమ్. ఏంట్రా, ముహూర్తానికి టైం అవుతుంది, ఇంద్ర ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. చెప్పు గౌతమ్, ఇంద్ర ఎక్కడా, ఇంద్రాని తీసుకురా, పెళ్ళికి టైం అవుతుంది అని అతిథి కూడా అంటూ ఉంటుంది. గౌతమ్ మెల్లిగా అతిథి పక్కకి వచ్చి చెవిలో గుసగుసగా, ప్లీజ్ అతిథి, నీ కాళ్ళు పట్టుకుంటాను, దండం పెట్టమన్నా పెడతాను, ఏదో ఒక కారణం చెప్పి పెళ్ళాపై అని బ్రతిమిలాడుతూ ఉండగా అర్జున్ ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు గౌతమ్ని. ఏంట్రా, అతిథితో నీ గుసగుసలేంటి, ఏదున్నా నాకు చెప్పు అని గట్టిగా అరుస్తాడు అర్జున్ ప్రసాద్. గౌతమ్ సైలెంట్గా తలదించుకుంటాడు. కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి గౌతమ్ కళ్ళలో. బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అతిథి మాత్రం, ఏం లేదు అంకుల్, నాతో కొన్ని విషయాలు చెప్పాలంట అంతే అని అంటూనే అర్జున్ ప్రసాద్ వైపు చూస్తుండగా, ఏంటమ్మా అవి అని అడుగుతుండగా, తనకు కొన్ని డౌట్స్ ఉన్నాయంట, ఇందిరా గుచ్చిన విషయాలంట అని అంటూ ఉండగా, ఇందిరా గుచ్చిన విషయాల, అవేంటి చెప్పురా గౌతమ్, ఇంద్ర ఎక్కడ, ఏమయ్యారా, ఇంద్ర ఏడి అని అంటూ ఉండగా సైలెంట్ అయిపోయి మళ్ళీ అతిథి దగ్గరికి జరిగి బ్రతిమిలాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గౌతమ్. రే, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అతిథితో మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉండగా అతిథి కూడా గౌతమ్ని, నన్ను ప్రేమించానని చెప్పు, పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఏదో ఒక నేను మేనేజ్ చేస్తాను అని అంటూ ఉండగా, పెళ్ళా ఆపేయమంటున్నాడు అంకుల్ అని అనేస్తుంది అతిథి. గౌతమ్ ఒప్పుకోకపోయేసరికి ఉక్రోషంగా. ఇక ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. పెళ్ళ ఆపేయడం ఏంట్రా, నువ్వు పెళ్ళ ఆపేయమనడం ఏంటి అని అంటూ ఉండగా, అది మీకు అలవాటే కదా అర్జున్ ప్రసాద్, పెళ్లి మండపంలో పెళ్ళి ఆపేసి మమ్మల్ని అవమానించడం మీకు అలవాటే కదా, ఈసారి కూడా నా బిడ్డని ఇలాగే అవమానించాలనుకుంటున్నారా అని యామిని అర్జున్ ప్రసాద్ని తిడుతూ ఉండగా, రవి మాత్రం, ఈసారి ఊరుకునేది లేదురా, ఈసారి మాత్రం మన స్నేహంని కూడా చూడను, మన స్నేహం పరిధి కూడా దాటిపోయింది అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ కూడా ఇలా అంటుంటాడు. లేదు, ఈసారి పెళ్ళి జరిగి తీరాల్సిందే, అతిథికి నేను మాటిచ్చాను, మాట తప్పితే నా ప్రాణం పోయినట్టే అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఆ మాటలతో షాక్ అవుతాడు గౌతమ్. అతిథి కూడా, చూసావా గౌతమ్, పెళ్ళి జరగకపోతే అంకుల్ ప్రాణమే పోయినట్టట, ఇంద్రాని తీసుకురా, నేను పెళ్లి చేసుకుంటాను, తాళి కట్టించుకుంటాను అని అంటుండగా పంతులు గారు కూడా, రండమ్మా వధువు వరుడు రండి, ముహూర్తానికి టైం అయింది అంటుండగా పంతులు గారు కూడా టైం అయింది అంటున్నారు గౌతమ్, వెళ్ళు ఇంద్రాన్ని తీసుకురా అని అంటుండగా, ఏంట్రా గౌతమ్, వెళ్ళు ఇంద్రాన్ని తీసుకురా అని అంటుండ అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అహల్య ఏం చేయాలో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. ప్లీజ్ అతిథి, ఏదో ఒకటి చెప్పు ఆపే అని గౌతమ్ బ్రతిమిలాడుతుండగా, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు అని అంటూ ఉంటుంది అతిథి. ఇక అహల్య ఒక్కసారిగా అతిథి దగ్గరికి వచ్చి, నీకు ఇప్పుడు ఏం కావాలి, గౌతమ్ గారు నిన్ను పెళ్లి చేసుకోవడమే కావాలి కదా అని అంటూ, జరుగుతుంది అని అందరి ముందే గౌతమ్ గారు వెళ్ళి పీటల మీద కూర్చోండి, అతిథి మెడలో తాళి కట్టండి అని అనేస్తుంది అహల్య. దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వీడు అతిథి మెడలో తాళి కట్టడం ఏంటమ్మా అని గౌతమ్ ని చూస్తూ కోపంగా అరుస్తాడు అర్జున్ ప్రసాద్. ఈ యామిని కూడా అహల్యని, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ రెండో పెళ్లివాడు నా మెడలో, నా కూతురు మెడలో తాళి కట్టడం ఏంటి, వాడికి నా కూతుర్నిచ్చి నేనెందుకు పెళ్లి చేస్తాను అని యామిని కూడా గట్టిగా అరుస్తుంది. అది కాదమ్మా, గౌతమ్ నన్ను ప్రేమించానని ఫస్ట్ చెప్పాడు, కానీ ఏం జరిగిందో ఏంటో మరి ఈ అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడు, తర్వాత నేను ఇంద్రాని పెళ్లి చేసుకుంటానంటే గౌతమ్ ఒప్పుకోవట్లేదు, పెళ్ళి వద్దంటున్నాడు. ఇంకా గౌతమ్ మనసులో నేనే ఉన్నానేమో, గౌతమ్ నన్నే పెళ్లి చేసుకుంటాడేమో, ఏంటి గౌతమ్ నన్నే పెళ్లి చేసుకుంటావా అని రెచ్చగొడుతూ ఉంటుంది అదితి. అప్పుడు రవి,
ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని తల్లిని చేసిన వాడు మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడం నేను ఇష్టపడడం ఏంటి? అదేంటమ్మా, నిన్నెందుకు ఇష్టపడతాడు వాడు అని రవి కూడా గట్టిగా అరుస్తాడు. ఇక ఆ ప్రశ్నలన్నింటికి గౌతమే సమాధానం చెప్పాలి. చెప్పు గౌతమ్ అని అంటూ ఉంటుంది అతిథి. గౌతమ్ సైలెంట్గా నిలబడిపోతాడు. ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి మాటలు? ఏంట్రా నువ్వు తనని ఇష్టపడడం ఏంటి? ఇంతకీ ఇంద్ర ఎక్కడ? ఇంద్ర ఇంద్ర అని గట్టిగా అరుస్తాడు అర్జున్ ప్రసాద్. ఇక చేసేది లేక ఇంద్ర వచ్చాడు అంకుల్. ప్రతిసారి మాట తప్పే గౌతమ్ ఈసారి మాట తప్పలేదు అంకుల్, ఇంద్రాని తీసుకొచ్చాడు అని అనేస్తుంది అతిథి. దాంతో అందరూ షాక్ అవుతారు. మరి ఇంద్ర ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఉండగా గౌతమ్ అహల్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అతిథి వెళ్ళి ఒక కలశాన్ని తీసుకొస్తుంది. ఆ కలశాన్ని చూస్తూ అందరూ షాక్ అవుతారు. ఇంద్రాని తీసుకొస్తానని చెప్పి కలశం తీసుకొచ్చావేంటమ్మా అని అర్జున్ అడుగుతుండగా, ఇంద్ర ఇందులోనే ఉన్నాడు అంకుల్ అనగానే, మా ఇంద్ర ఇందులో ఉండడం ఏంటమ్మా అని సుభద్ర కూడా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంద్ర చనిపోయాడంటే 6 months బ్యాక్ జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో ఇంద్ర చనిపోయాడు. గౌతమే స్వయంగా అంత్యక్రియలు కూడా చేశాడు. ఈ కలశంలో ఉన్నది ఇంద్ర చితాభస్మం అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక అర్జున్ ప్రసాద్ కుప్పకూలి కింద పడిపోబోతుండగా గౌతమ్ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ గౌతమ్ చేయిని వదిలించుకుంటాడు అర్జున్ ప్రసాద్. కానీ అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి విషం తాగడం వల్ల. అర్జున్ ప్రసాద్ లేదు, ఇంద్ర చనిపోలేదు, మీరందరూ అబద్ధాలు చెప్తున్నాడు, నేను ఫోన్లో మాట్లాడాను, వీడియో కాల్లో కూడా మాట్లాడాను అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, లేదంకుల్, ఈ అహల్య గౌతమ్ కలిసి మనల్ని మోసం చేశారు. గౌతమ్ ఇంద్రలా మాట్లాడాడు, ఏఐని సృష్టించి ఫేక్ వీడియో కాల్ చేశాడు, చనిపోయిన ఇంద్రతో నాకు ఎంగేజ్మెంట్ చేశాడు, నన్ను మోసం చేశాడు. ఇంద్రాని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా నిజం చెప్పలేదు. నా పెళ్లిని మళ్ళీ పెళ్లి మండపం దాకా తీసుకొచ్చాడు. చనిపోయిన ఇంద్రతో నాకు పెళ్లి చేయాలి అనుకున్నాడు అంటూనే సుభద్ర దగ్గరికి వెళ్ళి, ఈ కలశంతో నేను పెళ్లి చేసుకోవాలా ఆంటీ? ఈ చితాభస్వంతో నేను కాపురం చేయాలా ఆంటీ? నన్ను ఆ ఇంద్ర సమాధి మీద పడుకోమంటారా అని కోపంగా అంటూ చేతిలో ఉన్న కలశాన్ని విసిరేస్తుంది. దాంతో గౌతమ్ కోపం తట్టుకోలేక అతిథి అని తన వైపు తిప్పి కొట్టబోయి చేయి దించేస్తాడు. ఇంద్ర చితాభస్మం కలశాన్ని బుజ్జిగాడు తీస్తాడు. ఏంటి ఏంటి ఇంకేంటి నువ్వింతలా చేశావు? నీ కుటుంబంలోని వాళ్ళ ప్రాణాల సంగతి నేనెందుకు ఆలోచించాలి? నీకు నీ కుటుంబం ఎంతో నాకు నా వాళ్ళు కూడా అంతే కదా అని అంటూ వాళ్ళందరినీ రమ్మని చెప్పి, ఇక నుండి చూస్తాను గౌతమ్, ఇంకా పైన ఇంకా ఎక్కువ మొదలవుతుంది, నీకు నాకు యుద్ధం అని అంటూ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది అతిథి. నందు శ్రావ్య చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఉన్నట్టుండి అర్జున్ ప్రసాద్ కుప్పకూలిపోగా నానా అంటూ గౌతమ్ దగ్గరికి చేరబోతుండగా, ఆగు, నువ్వు ఆయన్ని ముట్టుకునే అర్హత కోల్పోయావు అని సుభద్ర అరుస్తుంది గట్టిగా. అక్కడున్న వాళ్ళందరూ కలిసి అర్జున్ ప్రసాద్ని కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక ఏం జరగనుంది? అర్జున్ ప్రసాద్ బ్రతుకుతాడా? గౌతమ్ని అర్థం చేసుకుంటాడా? అహల్య కడుపులో పెరుగుతున్నది ఇందిరా బిడ్డ అన్న నిజం బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.